సాధించే హక్కుకై జోహార్ ప్రజాస్వామ్య ఉద్యమాలు అసలు సమరవీరులకు కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను జోహార్ అమరవీరులకు విజయవంతం చేద్దాం పౌర హక్కుల సంఘ మహాసభలను మూడవ రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఆ సందర్భంగా రాజ్యాంగం ఏర్పాటు చేసిన ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కును 21వ ఆర్టికల్ ప్రకారం దాన్ని కాలరాస్తూ ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా 50 సంవత్సరాలుగా పౌర హక్కుల సంఘం వినలేని కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నది. ఈ ప్రజల పక్షాన నిలబడటాన్ని రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా పరిపాలించాలని కోరుకోవటమే నేరమై ఇవాళ వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండలోని పౌర హక్కుల సంఘాల నేతలు హత్యాకావించబడడం జరిగింది. అయినప్పటికీ ప్రజాస్వామిక హక్కులు నెరవేరే వరకు, రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగే వరకు ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత పౌర హక్కుల సంఘం పైన ఉంది. ఇవాళ నాటి ఇందిరాగాంధీ నుండి నేటి మోడీ వరకు కొనసాగిస్తున్న దమనకాండ, ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల మీద జరుగుతున్న విధ్వంసము, మానవ హననము, ఇది ప్రధానంగా వాళ్ళను అమెరికాలో ఎట్లయితే రెడ్ ఇండియన్స్ను అంతం చేసి అక్కడ ఏర్పడ్డ ప్రభుత్వాలు ఎట్లయితే పనిచేస్తూ ఉన్నాయో, అదేవిధంగా ఇక్కడ ఆదివాసీలను అంతం చేయడంతో పాటు దానికి ప్రధాన కారణమైన ఆ ఆదివాసీలు కాపాడుతున్న అటవీ సంపద, అక్కడ ఉన్న ఖనిజ సంపద, దాన్ని అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు, మొత్తం సామ్రాజ్యవాద శక్తులకు వీటిని దారపోయడం కొరకు కొనసాగుతున్న ఈ హత్యాకాండ, వీటిని ఆపివేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పౌర హక్కుల సంఘం నిర్వహిస్తున్న ఈ మహాసభలను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా ప్రజానీకాన్ని, అదేవిధంగా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను.